హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా అమ్మాయి ప్రెగ్నెంట్ అండి. అయితే సున్నుండలు కావాలమ్మా అని అడిగింది. అందుకని షాప్కి వెళ్ళి మినువుల కోసమని వెళ్తే మినువులు లేవు అక్కడ. అందుకని మినపప్పు పొట్టుపప్పు ఉంటే పొట్టుపప్పు తీసుకొని వచ్చాం అనమాట కేజీ. మునుపు కూడా ఒకసారి మామిడికాయ పచ్చడి కావాలంటే మామిడికాయ పచ్చడి పెట్టి తీసుకొచ్చి మా అమ్మని అడిగితే పెట్టి తీసుకొని వచ్చాం కదండి. అప్పుడు కూడా చెప్పాక మా అమ్మాయి ప్రెగ్నెంట్ అని. అలాగనే ఇప్పుడు కూడా ఇవి కావాలమ్మా సున్నుండలు తినబుద్ధి అవుతుందని అంది. సరే బయట కొంటే బాగోలే, టేస్ట్ ఉండవు కదా బయట, ఎట్లాగైనా మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందని ఇక ఇంట్లో చేద్దామని తీసుకొచ్చాం అనమాట. అవి కొంచెం దూరగా వేయించుకొని ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. గోల్డ్ కలర్లో వచ్చింది. ఇది కూడా కేజీ పప్పుకి కేజీ బెల్లం తీసుకొచ్చాం. అంటే ఎక్కువ కూడా వేసుకుంటారంట, కానీ మేము మాత్రానికి కేజీ తీసుకొచ్చాం. కొంచెం స్వీట్ కొంచెం తక్కువ పెట్టాలి అమ్మాయి, కానీ కొంచెం తక్కువ తీసుకుంటాం. అది సన్నగా తురిమి అందులో కలుపుతున్నాం. చూడండి ఒకసారి పిండిలో కలుపుతున్నాం. మంచిగా కలగలిసాక చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా చేతితోటే నలుపుతున్నాం. చూడండి ఒకసారి, చిన్న చిన్న గడ్డలు ఉన్నా కూడా ఈ చేతితో నలిపి మెత్తగా మొత్తం కలిసిన తర్వాత మళ్ళీ దాన్ని మిక్సీ పట్టుకుంటే బెల్లం పిండి కొంచెం మొత్తం గ్రైండర్ అయితే బాగుంటుంది అనమాట. గడ్డలు ఏం తగలవు. అందుకని మిక్సీ పడుతున్నాం. ఎట్లయినా బయటివి అంత టేస్ట్ రావు కదండి. మనం చేసుకున్నది టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. మనం చేసుకునేది ఏందో అంత తినేదేమో, కానీ ఏదో ఒకటి అడుగుతూనే ఉంది. అడుగుతుంటే అదిగో మిక్సీ పట్టాము. చూడండి కలర్ ఎట్లా వచ్చిందో, బాగుంది కలరు. మొత్తం మిక్సీ పట్టామంట. బెల్లం వేసి కేజీ మినపప్పు, కేజీ బెల్లము పట్టాము. మంచి బాగుంది, మెత్తగా వచ్చింది. ఇక జీడిపప్పు, బాదం పప్పు, యాలక్కాయలు ఇవన్నీ కొంచెం చిన్న కళాయి తీసుకొని అందులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించుకున్నాం. నెయ్యిలో దోరగా వేయించుకొని దీంట్లో కలపాలన్నమాట. అయితే ఇప్పుడు నెయ్యి తీసుకున్నాం. మేమేం 1/2 కిలోనే తీసుకున్నాం. అంతకంటే ఎక్కువ పట్టింది. అంటే ఇంట్లో కొంచెం 100 గ్రాములు ఉంది. ఇది కలిసి పోసి కలుపుతున్నాం. చూడండి, అయితే సరిపోలేదు. మాకు తెలీదు ఆ సంగతి, ఎంత పట్టిద్దని నాకు తెలీదు. ఇంకా లాస్ట్ కొంచెం చాలా పోయేసరికి కొంచెం పాలు ఉంటే ఆ పాలు కొంచెం గోరువెచ్చ చేసి అవి పోసామన్నమాట. అప్పుడు ఉండొచ్చింది. లేకపోతే అంతకుముందు చేద్దామన్నా రావట్లేదు. ఇట్లా విడిపోతుంది, పిండి అంతా విడిపోతుంది. అందుకని ఇంకా పాలు పోయటం వల్ల కొంచెం ముద్ద అవుతుంది. చూడండి ఇప్పుడు బాగా వచ్చింది. ఉండలు కూడా మంచిగా వస్తున్నాయి అనమాట. జీడిపప్పు, బాదం పప్పు కూడా కలిపాము, కానీ నాకు చూపించలేదు. అదిగో బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇక ఇట్లా చేశాను అనమాట సున్నుండలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేరు, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలా అయిపోయినాయి సున్నుండలు.